చావు వరకు వెళ్ళి తిరిగొస్తే ఎలా ఉంటుంది? ఇంకా చెప్పాలంటే చచ్చి బతికితే ఎలా ఉంటుంది? ఇలాంటి మాటలను మనం అప్పుడప్పుడు వింటాం. వినటానికి విచిత్రంగా ఉంటాయి. వినే వాళ్లకు క్రేజీగా కూడా అనిపిస్తాయి. ఇలాంటి ఘటనే చిలీలోని పెటగోనియా సముద్రంలో జరిగింది. ఓసారి బిగ్ టీవీ స్క్రీన్ చూడండి. Agárralo, agárralo, no te subas, agárralo. Tranquilo, agárralo. Agárralo, agárralo, vete para la orilla. ¡Hey! Ya, vente, vente. చూశారు కదా, ఓ పడవను తిమింగలం మింగేసింది. ఆ పడవలో ఓ అబ్బాయి కూడా ఉన్నాడు. ఆ ప్రమాదాన్ని చూసిన తండ్రి గగ్గోలు పెట్టాడు. అయితే కాసేపటికే మళ్ళీ పడవతో పాటు ఆ బాలుడిని తిమింగలం వదిలేసింది. ఇదంతా కళ్ళు మూసి తెరిచేలోపే జరిగింది. Agárrate de mi cuerdita, agárrate de mi cuerdita de atrás, no me tumbes, no me tumbes. Eso, tranquilo, tranquilo. Tranquilo, tranquilo. Vamos, vamos. Tranquilo, te estoy remolcando. చిలీలోని పటగోనియా సముద్ర తీరంలో డేల్ అడ్రియన్ అనే తండ్రి కొడుకులు కలిసి చిన్న చిన్న బోట్లపై షికారుకు వెళ్లారు. అడ్రియన్ పడవను ఓ పెద్ద తిమింగలం అటాక్ చేసింది. ఒక్కసారిగా నోటిని తెరిచి పడవతో పాటు మింగేసింది. దాన్ని చూసిన డేల్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. గట్టిగా అరిచాడు. అక్కడ ఎవరూ లేరు. ఎవరు ఉన్నా ఏం చేయలేరు. కానీ ఇంతలోనే తిమింగలం నోటి నుంచి ఆడ్రియన్ బయటకు వచ్చాడు. ఇద్దరూ కలిసి ఒడ్డుకు చేరుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది. దీన్ని చూసిన చాలా మంది భూమిపై నూకలున్నాయి, అందుకే చచ్చి బతికాడని కామెంట్స్ చేస్తున్నారు. Tranquilo, agarra el bote, agárralo, tranquilo, agárralo. Agárralo, agárralo, no te subas, agárralo. Tranquilo, agárralo. Tranquilo. Agárrate de la cuerdita. Agárrate de mi cuerdita. Pensé que me había tragado. Tranquilo, agárrate de mi cuerdita. Agárrate de mi cuerdita de atrás, no me tumbes.